హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది? ప్రెజెంట్ మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఇది కరెక్ట్ టైమేనా లేదా? ఈ విశేషాలన్నీ కూడా మనతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు నాతో పాటు ఉన్నారు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు సి ప్రభాకర్ రావు గారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కొంచెం నిలకడగా ఉందనే చెప్పాలి. దీనికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతానికి స్తబ్దతగా ఉన్నమాట వాస్తవమేనండి. మీరు గత ఎలక్షన్స్ అంటే ఈరోజు మనకు నవంబర్ 23 నుంచి జరిగిన ఎలక్షన్స్ నుంచి అంతకుముందు నోటిఫికేషన్ వచ్చిన ముందు నుంచి కూడా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత ఏర్పడుతుంది. అది సహజమే. తర్వాత కొత్త గవర్నమెంట్ రావడం కానీ, తర్వాత ఉన్న గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం కానీ జరిగిన తర్వాత ఒక 5-6 నెలలు గవర్నమెంట్ స్థిరపడడానికి కొంత టైం తీసుకుంటుంది. మొన్న ఎలక్షన్స్ మనం గమనిస్తూ వస్తే నవంబర్ 23లో జరిగిన ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేజించుకుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ, ఎలక్షన్స్ అప్పుడు కానీ ఒక 6 నెలలు తర్వాత కొత్త గవర్నమెంట్ మార్పిడి జరిగిన తర్వాత పాత గవర్నమెంట్ విధానాలని కొన్ని మార్పులు వారికి కావాల్సిన విధంగా మార్పులు చేసుకోవడము, తర్వాత ఎక్కడెక్కడైతే వారు కొన్ని మార్పులు చేయదలుచుకున్నారో ఆ మార్పులు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి కొంతకాలం పట్టడం సహజమే. అదే కాకుండా సప్లై ఎక్కువ అనేది కూడా మనకు గమనిస్తూ వస్తున్నాం. ఉన్న వాటికంటే కూడా సప్లై విపరీతంగా ఉంది. కాబట్టి ఆ విపరీతమైన సేల్స్ను కాస్త మార్కెట్లో అవైలబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు కొనేవాళ్ళు ఆలోచిస్తారు. ఎక్కడైతే అవకాశం లేదో వెంటనే కొనుక్కోకపోతే నాకు దొరకదేనో అనుకున్నప్పుడు వెంటనే నిర్ణయం తీసుకుంటారు. సప్లై బాగా ఉన్నప్పుడు కాస్త నిర్ణయం తీసుకునే ఆలోచన జరుగుతుంది. కాబట్టి స్తబ్దత ఏర్పడింది. ఇప్పుడున్న ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కొంచెం స్తబ్దత ఉన్నమాట వాస్తవమే. గత 4-5 నెలల నుంచి పుంజుకున్నమాట వాస్తవం. కొంచెం ఎంక్వైరీస్ రావడం కానీ, సేల్స్గా మారడం కానీ జరుగుతున్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో కొంచెం పుంజుకోవడం జరిగిందనేది మనం గమనిస్తున్న విషయమే. సార్, అలా అయితే మరి కొత్తగా పర్మిషన్స్ ఇవ్వట్లేదు, ఎన్ఓసి ఇవ్వట్లేదు అనేది మాట ఎక్కువగా వినబడుతుంది. ఇది ఎంతవరకు నిజం? అది పూర్తిగా తప్పండి. పర్మిషన్స్ రాకపోవడం అనేది జరగలేదు. కానీ తర్వాత ఉన్న సప్లై మనకు సేల్స్ స్తబ్దత ఏర్పడినప్పుడు మనం కొంతకాలం ఆగితే బాగుంటుంది. ఉన్న సేల్స్ని మనకు ఏదైతే స్లాట్ ఉందో ఆ స్లాట్ని క్లియర్ చేసుకొని మనం తర్వాత మొదలు పెట్టుకుందామనే ఆలోచనలో కొంతమంది ఉండడం వాస్తవం. పర్మిషన్ రాకపోవడం, పర్మిషన్ ఆపేయడం, ఎన్ఓసి ఇవ్వకపోవడం అనేది మటుకు అది కరెక్ట్ కాదు. అది పర్మిషన్లు వస్తూనే ఉన్నాయి, ఎన్ఓసీలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ గవర్నమెంట్ విధానాలు మారిన తర్వాత కొన్ని పరిస్థితులు కొన్ని కొత్త విధానాలు ఏర్పరచుకుంటారు. కాబట్టి క్షుణ్ణంగా పరిశీలించి ఎన్ఓసి ఇవ్వడం కానీ, క్షుణ్ణంగా పరిశీలించి పర్మిషన్లు ఇవ్వడం కానీ నిర్ణయం తీసుకుంటున్నారు తప్పితే కేవలం ఆపేయడము, ఇవ్వకపోవడం అనేది జరగటం కరెక్ట్ కాదు. ఓకే సార్, అయితే మీరు ఇప్పుడు 20 ఇయర్స్గా బిల్డర్స్ ఫెడరేషన్కి అధ్యక్షులుగా చేస్తున్నారు. సో మీరు స్టార్టింగ్ డేస్లో గమనించిన రియల్ ఎస్టేట్ రంగానికి ఇప్పటికీ ఆ చేంజెస్ చాలానే చూశారు. సో ఇప్పుడైతే మీరు చేంజెస్ చూసిన బట్టి మీ ప్రకారం రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉందనిపిస్తుంది? రియల్ ఎస్టేట్ రంగం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఇటు మన తెలంగాణలో మార్కెట్ విపరీత బాగా ఉందండి. అటు అంతకుముందు రెసెషన్ పీరియడ్లో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ రంగం కుంటుపడినా కూడా మన స్టేట్లో మటుకు అంత ఎఫెక్ట్ కనపడే సందర్భం మనకు కనపడలేదు. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత విధానాలు కొన్ని మారుతూ ఉంటాయి. కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత తమ విధానాల్లో పాత గవర్నమెంట్లో తీసుకున్న నిర్ణయాలను వాళ్ళు ఆలోచించుకొని కొత్త విధానాలు ఏమైనా ఏర్పరచుకోవాలా అనే ఆలోచన వారు ఉన్నారు. కాబట్టి కొంత నిర్ణయము తీసుకోవడంలో కొంత జాప్యం జరిగిందనేది మనం గమనిస్తూ వస్తున్నాం. అయితే గవర్నమెంట్ ఏ రోజు కూడా మా రియల్ ఎస్టేట్ రంగాన్ని కించపరచడం కానీ, లేదు దాన్ని పక్కన పెట్టడం కానీ అనేది జరగలేదు. ఇక్కడ ప్రోత్సహిస్తూనే వస్తున్నారు. ఎక్కడ పర్మిషన్ ఆగలేదు, ఎక్కడ కట్టడాలు ఆగలేదు, ఎక్కడ వ్యాపారం అనేది సప్లై ఎక్కువ ఉంది. కాబట్టి కాస్త స్తబ్దత ఏర్పడిన మాట వాస్తవమే. ఇక్కడ కేవలం తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ రంగం కాస్త స్లోగా ఉన్నమాట వాస్తవమే. కాబట్టి ఈ కొత్త గవర్నమెంట్లో కూడా మాకు సరైన ప్రోత్సాహం ఉంది. కాబట్టి ముందు వాళ్ళకు కొంతకాలం పట్టింది. కొత్త గవర్నమెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ రంగం ఒకటే వాళ్ళకు ముఖ్యం కాదు. కాబట్టి అన్ని రంగాలు వాళ్ళు చూసుకుంటూ వచ్చి ఈ రంగాన్ని కూడా ఈ మధ్య ఖచ్చితంగా ఈ రంగం మీద దృష్టి సారిస్తాము, దీనికి తగిన ప్రోత్సాహం ఇస్తాము అనేటువంటి విషయాలను ఇతర మంత్రుల ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. సార్, అలా అయితే ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ కానీ ఇల్లు కొనుక్కోవాలనుకున్న ఒక పర్సన్ కానీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, కొనుక్కోవాలనుకుని ఇది సరైన టైం అంటారా, లేకుంటే ఇంకా కొంచెం వేచి చూస్తే ఇంకా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
ఇప్పుడు రాను రాను ఇప్పుడు ఏంటంటే మేము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము తీసుకున్న ల్యాండ్ కానీ డెవలప్మెంట్ కానీ దాదాపు ఒక 3-4 ఏళ్ళ నుంచి తీసుకుంటూ వస్తుంది. అప్పటి రేట్లకు ఇప్పటికి రేట్లకు వ్యత్యాసం చాలా ఉంది. తర్వాత ఆ రోజుల్లో మేము ఆ రేట్లో మేము తీసుకోగలిగాం కాబట్టి ఇప్పుడు సరి అయిన ధరలో మేము ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి రేట్లో మళ్ళీ మేము ఒక ల్యాండ్ ప్రొక్యూర్ చేసి మళ్ళీ ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్లో మేము కట్టాలంటే కాస్ట్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకొని వెంటనే వాడు ఇల్లు కొనుక్కోవాలంటే ఇల్లు తీసుకోవడం అనేది కరెక్ట్ అయిన నిర్ణయం. ఓకే, ఇప్పుడు తగ్గింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ టైం అనేది అనుకూలించింది కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా ప్రాఫిట్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన ధరలో ఇవ్వగలిగే అవకాశం మాకు ఉంటుంది. సో హైదరాబాద్లో ఎటువైపు మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు సార్? 4 sides-లో ఇటువైపు. ఇప్పుడు హైదరాబాద్లో అక్కడ లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అంతకుముందు చూస్తే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో విపరీతంగా కన్స్ట్రక్షన్ జరిగాయి. ఎందుకంటే ఇటు సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఇటే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండడానికి ఎక్కువ ప్రతి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతూ వచ్చారు. అదిగాక మొత్తము ఇండస్ట్రీ రంగం కానీ లేదు ఐటీ రంగం కానీ ఇక్కడ ఇటువైపే బాగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. తర్వాత ఈస్ట్ వైపు కూడా గవర్నమెంట్ చూస్తూ వస్తున్నది. ఇప్పుడు మీరు తీసుకుంటూ వస్తే ఉప్పల్ వైపు విపరీతంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా కొంచెం తక్కువ ధరలో కూడా అక్కడ దొరికే అవకాశం ఉంది. కాబట్టి మనకి రవాణా సౌకర్యం కూడా చాలా ఉంది. ఇక్కడ నుంచి మనం మెట్రో ఎక్కామంటే కేవలం 6 గంటలో అక్కడికి చేరుతాం. కాబట్టి ఈ సౌకర్యం వల్ల ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో ఏ ప్లేస్లో తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఇటు మీరు వెస్ట్ కానీ సౌత్ కానీ నార్త్ కానీ ఎక్కడ తీసుకున్నా కూడా నిర్మాణాలు మనం అంతకుముందు 20 ఏళ్ల కింద హైదరాబాద్కి ఈరోజు హైదరాబాద్కి పోలికే లేదు. కాబట్టి కేవలం ఈ నిర్మాణాలు ఒక పక్క జరుగుతున్నాయనేటువంటి కరెక్ట్ కాదండి. హైదరాబాద్లో చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా నిర్మాణాలు అతివేగంగా జరుగుతున్నాయి. రైట్ సార్, ఇంకా వచ్చే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ రంగం అని మీరు అంచనా వేస్తున్నారు? రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడూ బాగా ఉంటుందని నేను నమ్మకం ఉందండి. ఇంకో 20-25 ఏళ్లకు ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. చాలా మందికి ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కావాలని ఆలోచన ఉంది. బట్ కొంత తప్పుడు ప్రచారం కానీ లేదు రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని కానీ ఇలా ఒక అపోహలతో కొంచెం ఏమైనా తగ్గుతాయా అనేటువంటి ఒక అపోహలో చాలామంది నిర్ణయాన్ని కొంత వెనక్కి తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏ వ్యాపారస్తుడైనా తనకు లాభాన్ని తగ్గించుకోగలడు కానీ నష్టానికైతే వ్యాపారం చేయలేడు. అది కాకుండా మా దగ్గర ఉండే వస్తువు చెడిపోయే వస్తువు కాదు. ఈరోజు కాకపోతే తర్వాత సంవత్సరంలో ఇంకా పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం ఉండదు. కాబట్టి నిర్ణయం తీసుకోవాలంటే ఇదైనా సరైన సమయం అండి. ఇప్పుడు తీసుకుంటే నిర్ణయం వాళ్ళకి కావాల్సిన ధరలో వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి రియల్ ఎస్టేట్ గురించి మాకు ఇన్ని విశేషాలు షేర్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.